హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మోడల్ పేపర్స్ డైలీ ఒకటి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో టోటల్ మీకు 50 మోడల్ పేపర్స్ అనేది అందించడం జరుగుతుంది. సో ఈ 50 మోడల్ పేపర్స్ మీకు గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్కి చాలా యూస్ఫుల్ అవుతాయి. ప్రీవియస్ మోడల్ పేపర్స్, దట్ మీన్స్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, మోడల్ పేపర్ 1, 2, 3, 4. సో ఇక్కడ 3 మోడల్ పేపర్స్ చూడని వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా చూడండి. ఇంకా చాలా మంది మోడల్ పేపర్ డౌన్లోడ్ కావడం లేదు అని అడుగుతున్నారండి. సో కంపల్సరీ డౌన్లోడ్ అవుతుంది. కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు డౌన్లోడ్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో చాలా మంది కామెంట్స్లో డౌన్లోడ్ లింక్ పెట్టండి సార్ అంటున్నారు. ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు కంపల్సరీ ఆ వీడియోకి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్ అయితే ఉంటుందండి. అలానే ప్రీవియస్ మోడల్ పేపర్స్ అంటే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చేసినాం కదా, అవి కూడా కింద డిస్క్రిప్షన్లోనే ఉన్నాయి. మరి క్వశ్చన్స్లోకి వెళ్దాం. అలానే మీకు ఇందులో మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెనేషన్ కూడా జరుగుతున్నాయి. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ కరెంట్ అఫైర్స్ నుంచి అండి. సో ఇందులో మీకు కరెంట్ అఫైర్స్, ఇండియన్ సొసైటీ, మెంటల్ ఎబిలిటీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ ఇండియన్ హిస్టరీ అన్నింటి నుంచి కూడా క్వశ్చన్స్ ఉంటాయండి. అన్నింటిని మిక్స్డ్గా మనకి మోడల్ పేపర్లు ఇవ్వడం జరుగుతున్నది. ఫస్ట్ క్వశ్చన్, దేశంలో మొదటి సోలార్ సిటీని ఏ రాష్ట్రంలో రానున్నది? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ ఆంధ్రప్రదేశ్, బి మధ్యప్రదేశ్, సి గుజరాత్, డి రాజస్థాన్. ఇంకా ఇప్పటి వరకు మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అలానే డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఉంది. అందులో మీకు ఏపీపీఎస్సీ గ్రూప్స్కి సంబంధించినటువంటి టెస్టులు కావచ్చు, ఇతర క్లాసెస్ కావచ్చు, ఉచితంగానే ఉంటాయి. ఆ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఆన్సర్ అయితే మనకు సెకండ్ ఆప్షన్ మధ్యప్రదేశ్. నెక్స్ట్, చేతితో నేసిన రాయగడ శాలువాలకు జిఐ ట్యాగ్ని అందుకోవడానికి సిద్ధంగా ఉన్న డోంగ్రియా కోండ్లు నివసించే రాష్ట్రం ఏది? ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ ఒడిస్సా, బి అస్సాం, సి పశ్చిమ బెంగాల్, డి కర్ణాటక. ఆన్సర్ ఫస్ట్ వన్ ఒడిస్సా. నెక్స్ట్, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం MGNREGSలో భాగంగా కేవలం 30 రోజుల్లో 1546 ఫామ్ పౌండ్లను నిర్మించి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించిన తమిళనాడు జిల్లా ఏది? ఏ సేలం, బి కోయంబత్తూర్, సి తిరుపత్తూరు, డి వేల్లూరు. ఆన్సర్ థర్డ్ వన్ తిరుపత్తూరు. నెక్స్ట్, బహుభార్యత్వాన్ని నిషేధించే బిల్లును డిసెంబర్లో ఏ రాష్ట్రం ప్రవేశపెట్టాలని యోచిస్తోంది? ఏ ఉత్తరప్రదేశ్, బి అస్సాం, సి కేరళ, డి తమిళనాడు. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది మన కరెంట్ అఫైర్స్లోను అలానే ఇండియన్ సొసైటీకి కూడా టచ్ అయ్యేటువంటి క్వశ్చన్. కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టు ఇండియన్ సొసైటీ. ఆన్సర్ అయితే సెకండ్ ఆప్షన్ అస్సాం. నెక్స్ట్ వన్, మిస్ ఎర్త్ ఇండియా 2023 కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారు? ఏ వంశికా పర్మార్, బి ప్రియన్ సైన్, సి షెరిడాన్ మోర్ట్లాక్, డి మీనా సుచోయ్. ఆన్సర్ సెకండ్ వన్ ప్రియన్ సైన్. సో మీకు ప్రతి మోడల్ పేపర్లో ఇచ్చేటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్నే ఇవ్వడం జరుగుతున్నదండి. డోంట్ మిస్ ఇట్ ఎవ్రీ మోడల్ పేపర్. నెక్స్ట్, ఇక్కడ మనకు మెంటల్ ఎబిలిటీ నుంచి కూడా కొంతమంది మనకు డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ కూడా ఇవ్వండి అని అడుగుతున్నారండి. డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఇందులో ఏమి ఇచ్చారంటే కొంచెం ప్లేస్ సరిపోక ఇక్కడ కంప్లీట్గా తెలుగులో ఇవ్వలేదండి. సో నీకు తెలుగులో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో ప్రాబ్లం. ఇంగ్లీష్ మీడియం అర్థం అవ్వదు కొంతమందికి. సో స్టడీ ద టేబుల్ కేర్ఫుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో అన్నారు. ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చారు, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయమని అడుగుతున్నారు. ఏమని ఇచ్చారు? ఫస్ట్, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సో మొత్తం విద్యార్థులు ఎంతమంది ఉన్నారంటే 32,500 మంది ఉన్నారండి. తర్వాత ఏమని ఇచ్చారు? ద స్టూడెంట్స్ ఆర్ స్టడీయింగ్ ఇన్ వేరియస్ యూనివర్సిటీస్ అండ్ విత్ ఇన్ ఈచ్ యూనివర్సిటీ పర్సెంటేజ్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈస్ గివెన్. సో ఇక్కడ కొంతమంది విద్యార్థులు చాలా యూనివర్సిటీల్లో చదువుతున్నారంటున్నారు. మరి ఆ యూనివర్సిటీల్లో చదివేటువంటి బాలురు మరియు బాలికలకు సంబంధించినటువంటి పర్సెంటేజెస్ శాతాల కిందన టేబుల్లో ఇచ్చాము అని చెప్పారండి. మరి ఇక్కడ యూనివర్సిటీస్ ఇచ్చారండి, ABCDEF అనేటువంటి యూనివర్సిటీలు. సో పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఇక్కడ కింద 12 అంటే పక్కన 12%, 15% అక్కడ ఏమి ఇవ్వలేదు. సో 12 అంటే ఇది పర్సెంటేజ్ అండి, 12%, 15% అలాగా. అలానే మళ్ళీ వాటిల్లో పర్సెంటేజ్ ఆఫ్ బాయ్స్, పర్సెంటేజ్ ఆఫ్ గర్ల్స్ అని ఇచ్చారు. సో పర్సెంటేజ్ ఆఫ్ బాయ్స్ అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఏ యూనివర్సిటీ ఉంది, ఏ యూనివర్సిటీలో 12% ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు.
అంటే ఇక్కడ మనకు 12% అంటే 32,500 మందిలో ఏ అనేటువంటి యూనివర్సిటీలో 12% ఉన్నటువంటి వాళ్ళు 12% ఉన్నారు అని, వీళ్ళలో 12% ఏ యూనివర్సిటీకి చెందినవారు. మరి ఈ 12%లో మళ్ళీ 55% బాలురు, 45% బాలికలు. సో అది క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎందుకంటే పక్కన పర్సంటేజ్ ఇవ్వలేదనేసి పర్సంటేజ్ కాదేమో విద్యార్థులు ఏమనుకోకండి. వాడు క్లియర్గా పైన హెడ్డింగ్స్లో ఇచ్చారు పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్, పర్సంటేజ్ ఆఫ్ బాయ్స్, పర్సంటేజ్ ఆఫ్ గర్ల్స్ అని. మరొకసారి క్వశ్చన్లోకి వెళ్దాం. క్వశ్చన్ ఏమని ఇచ్చారు మనకు, ఇంకా డేటా అయితే ఏంటి, డేటాని చూసాం, మనకు పర్సంటేజ్ ఇచ్చారు, ఆ పర్సంటేజ్ని వీటిని ఈ యొక్క స్టూడెంట్స్ బేస్ ప్రకారం తీసుకుంటాము. మన క్వశ్చన్ ఏమని ఇచ్చారంటే మనకు ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద యూనివర్సిటీ ఏ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ యూనివర్సిటీ ఎఫ్. సో ఏ యూనివర్సిటీలో ఉన్నటువంటి మొత్తం విద్యార్థులు ఎఫ్ యూనివర్సిటీలో ఎంత శాతం వాళ్ళు అని ఇచ్చారండి. మరి దీనికి సింపుల్గా ఫస్ట్ ఏ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఏ యూనివర్సిటీ యొక్క స్టూడెంట్స్, ఏ యూనివర్సిటీ స్టూడెంట్స్ అంటే మనకు ఇక్కడ బాయ్స్ గర్ల్స్ అని మనకి అవసరం లేదు. ఏ యూనివర్సిటీలో 12% ఉన్నారు. సో 12% అంటే 32,500లో 12% అంటే ఇలా వేసుకోవాలి. ఇది ఏ యూనివర్సిటీకి చెందినటువంటి విద్యార్థులు. అలానే ఎఫ్ యూనివర్సిటీకి చెందినటువంటి విద్యార్థులు ఎంతమంది తీసుకోవాలి. ఎఫ్ అంటే మనకి ఇక్కడ 20%, 32,500లో 20%. సో వీళ్ళు ఎఫ్, వీళ్ళు ఏ. మరి వీళ్ళు ఈ ఏ విద్యార్థులు వీళ్ళు కదా, వీళ్ళు ఈ ఎఫ్లో ఎంత శాతం అని అన్నారు. మరి దానికి సింపుల్గా మనం ఇలా వేసుకోవచ్చు. ఇక్కడ క్యాలిక్యులేషన్ అవసరం లేదండి, డైరెక్ట్గా వేసుకోవచ్చు. సో మనకు ఫస్ట్ 32,500 ఇంటూ 12/100 హోల్ డివైడెడ్ బై 32,500 ఇంటూ 20/100 ఇంటూ 100. సో వీళ్ళలో వీళ్ళు ఎంత శాతం అన్నారు కాబట్టి, సో ఇక్కడ ఇచ్చిన 100, ఇక్కడ ఇచ్చిన 100 క్యాన్సల్, ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros క్యాన్సల్, మొత్తం క్యాన్సల్ అవుతుంది. యాక్చువల్లీ ఇదంతా కూడా క్యాన్సల్ అవుతుంది. మనకి ఏం మిగిలింది, 12/20 ఇంటూ 100 ఇది మిగిలింది. మరి 12/20 ఎంత అవుతుంది, 21 2 21 25, 12 5 60, అంటే 60% అని దాని అర్థం. అసలు యాక్చువల్గా చెప్పాలంటే మనం ఈ 32,500 కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ఎఫ్లో ఏలో టోటల్లోనే కాబట్టి ఈ 32,500 ఆటోమేటిక్ క్యాన్సిల్ అవుతుంది, 100 కూడా క్యాన్సిల్ అవుతుంది. సో కాబట్టి అంత అవసరం లేదు, బట్ మీకు అర్థం అవ్వడానికి ఇలా చెప్పానండి. డైరెక్ట్గా మీరు ఇలా వేసుకోవాలి, 12/20 ఇంటూ 100 ఇలా వేసుకున్నా సరిపోతుంది. డైరెక్ట్గా పర్సెంటేజ్ మనకి ఎంత వచ్చింది, ఇప్పుడు 60% ఉన్నారు. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ వన్. సో సేమ్ అదే డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్ పైన ఇంకొకటి ఇచ్చారండి. మోస్ట్లీ ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించి అట్లీస్ట్ 3 నుంచి 4 క్వశ్చన్లు ఇవ్వచ్చండి. ఒక టేబుల్ కానీ, పై చార్ట్ కానీ, బార్ గ్రాఫ్ కానీ, లైన్ గ్రాఫ్ కానీ, ఇలాగా డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ ఏమని ఇచ్చారంటే వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఫ్రమ్ యూనివర్సిటీ ఏ, సి అండ్ ఈ టుగెదర్. సో మరి ఏ మరియు సి అండ్ ఈ 3 యూనివర్సిటీలకు సంబంధించినటువంటి మొత్తం బాలురి ఎంతమంది అన్నారు. బాలురి ఎంతమంది, ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవ్వకుండా అర్థం చేసుకోవాలి. మొత్తం ఎంతమంది విద్యార్థులు అన్నారు, ఏసీఈలోని యూనివర్సిటీల్లోని మొత్తం బాయ్స్ ఎంతమంది. సో కాబట్టి మనకి ఇప్పుడు సో ఫస్ట్ మనకు ఏలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఈ 30 ఏ తీసుకుందాము. ఏలో 32,500 విద్యార్థులలో ఏలో 12% ఉన్నారు. మళ్ళీ వీళ్ళల్లో బాయ్స్ ఎంతమంది, 55% ఉన్నారు. కాబట్టి మళ్ళీ 55% ఎంత, ఇది ఏ విద్యార్థులు, ఏలోని బాయ్స్ ఇక్కడ ఉన్నారు. మరి బీన సి అడిగారు, సి అడిగారు. సిలో ఎంతమంది ఉన్నారు, 8 ఉన్నారు. అంటే 32,500 క్యాల్కులేషన్ అప్పుడే చేయకండి, అవసరం లేదు. ఇంటూ 8/8 కదా, 8% కాబట్టి 8/100 ఇంటూ వీళ్ళ మళ్ళీ బాయ్స్ ఎంతమంది 30% కాబట్టి 30/100. మళ్ళీ ఈలో ఎంతమంది విద్యార్థులు, 32,500 ఇంటూ ఈ అంటే మనకు ఇక్కడ 17% ఉన్నారు, 17/100 ఇంటూ మళ్ళీ వీళ్ళలో బాయ్స్ ఎంతమంది 20%, 20/100. ఈ మూడింటిని యాడ్ చేయాలి. ఇప్పుడు మనకి క్యాల్కులేట్ చేస్తే ఏ, బి, సి
3 వస్తాయి. ఈ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వచ్చినటువంటి వాల్యూస్ని మనం యాడ్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ మూడింట్లో మనకు 32,500, 32,500, 32,500 ఈ 3 కూడా కామన్గా ఉన్నాయి. కాబట్టి ఆ మూడింటిని సపరేట్ చేద్దాం ఒకసారి, అంటే కామన్ చేద్దాం. 32,500 ఇంటూ 12 ఇంటూ 55/100 ఇంటూ 100 ప్లస్ 8/8 ఇంటూ 30/100 ఇంటూ 100 ప్లస్ 17 ఇంటూ 20/100 ఇంటూ 100. సో ఇది మనం క్యాలిక్యులేట్ చేయాల్సినటువంటిది. దీనిలో కూడా మనకు 100 ఇంటూ 100 కూడా సపరేట్గా తీసుకోవచ్చు అండి. ఇక్కడే పెట్టుకుందాం. 100 ఇంటూ 100 కూడా సపరేట్గా తీసుకోవచ్చు. ఈ 3 ఇవన్నీ కూడా తీసేసుకోండి. అప్పుడు మనకు 12 ఇంటూ 55 8 ప్లస్ 8 ఇంటూ 30 ప్లస్ 17 ఇంటూ 20 ఉంటుంది. మరి అప్పుడు ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే 12 ఇంటూ 55 అంటే మనకి ఎంత వస్తుంది? 12×5 60, 12×5 60 660 ప్లస్ 8 మూల 24 అంటే 240 ప్లస్ 17 2 34 340. సో ఈ మూడింటిని యాడ్ చేస్తే 660 ఒక 240 900 ఒక 340 1240 అండి. సో ఇక్కడ మనకు ఈ 2 zeros 2 zeros క్యాన్సిల్ చేద్దాం. 32,500 ఇంటూ 1240/100 ఉంది. 100లో ఈ ఒక 0 ఈ ఒక 0 పోతే ఇక్కడ 5తో 5 2 జా 5 6 జా 30 2 ఉంటుంది. 5 5 జా 25. మరి 2తో 2 6 జా 2 2 జా 4 65 ఇంటూ 62 అంటే మనకు 2 5 10 2 6 12 1 13 6 5 30 6 6 36 1 3 39 అంటే 0 3 0 3 ప్లస్ 1 అంటే 4 4030 వస్తుంది. సో 4030 అంటే మనకు 4th ఆప్షన్. సో ఇదండి. అంటే మనకి ఇది లెంత్ ఏం కాదండి, చిన్నగానే ఉంది. బట్ ఏంటంటే మీకు అర్థం అవడానికి కొంచెం లెంతీగా ఉంది. జస్ట్ ఫాస్ట్గా డైరెక్ట్గా మీరు ఈ స్టెప్ వేసుకోవచ్చు. ఈ స్టెప్లో ఇవన్నీ రాసుకుంటే సరిపోతుంది. ఈ స్టెప్ వేసుకుంటే క్యాల్కులేషన్ ఈజీగా అయిపోతుంది. ఆన్సర్ మనకు 4th ఆప్షన్. నెక్స్ట్ వన్, ఏ మ్యాన్ ఈజ్ 24 years older than his son. సో ఒక వ్యక్తి తన కొడుకు కంటే 24 సంవత్సరాల పెద్దవాడు. అంటే తండ్రికి కొడుక్కి 24 సంవత్సరాలు తేడా ఉంది. ఇన్ 2 years అంటే 2 సంవత్సరాలలో, అంటే 2 సంవత్సరాల తర్వాత అని, హిజ్ ఏజ్ విల్ బి ట్వైస్ ద ఏజ్ ఆఫ్ హిస్ సన్. ఆ వ్యక్తి యొక్క వయస్సు ఎలా ఉందంటున్నాడు? 2 సంవత్సరాల తర్వాత కొడుకు వయస్సు కన్నా రెట్టింపు ఉంది అంటున్నాడు. అయితే ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ హిస్ సన్, ప్రస్తుత వయస్సు ఎంత అంటున్నాడు. సింపుల్గా అండి చూడండి, ఫస్ట్ ప్రస్తుత వయస్సు. సో ప్రస్తుత వయస్సు ఈ సన్, ఇది ఫాదర్ అనుకుందాం. సో సన్ యొక్క ప్రస్తుత వయస్సు ఎక్స్ అనుకుంటే ఫాదర్ వయస్సు ఎంత అవుతుంది? ఏ మ్యాన్ ఈజ్ 24 years ఓల్డర్ దాన్ హిస్ సన్ అంటే 24 సంవత్సరాలు కొడుకు ఏజ్ కన్నా ఎక్కువ ఉంది. సో కాబట్టి ఫాదర్ ఏజ్ 24 + x అవుతుంది. మరి 2 సంవత్సరాల తర్వాత, ఇది ప్రజెంట్ ఏజ్ అండి. మరి ఇది ఆఫ్టర్ 2 years తీసుకుంటే, ఆఫ్టర్ 2 years ఎంత అవుతుంది? ఇతనికి 2 సంవత్సరాలు పెరుగుతుంది. మరి 24 + x + 2 అవుతుంది, అంటే 26 + x అవుతుంది. అంటే ఫాదర్కు 2 సంవత్సరాలు పెరుగుతుంది కాబట్టి. మరి వీళ్ళ ఏజ్ ఎలా ఉందంటున్నారు? తండ్రి యొక్క వయస్సు కొడుకు వయస్సు కన్నా రెట్టింపు ఉంది. అంటే 2 × x + 2 = 26 + x అని. 2 సంవత్సరాల తర్వాత తండ్రి వయస్సు కొడుకు వయసుకి రెట్టింపు ఉంది కాబట్టి మనకు డబల్ వేసుకోవాలి. అప్పుడు 2 ఈక్వల్ అవుతాయి. మరి దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి x వాల్యూ వస్తుంది. 2x + 4 = 26 + x. మరి ఈ 26 ఈ x ఇటు సరిపోతే 2x - x x, 26 - 4 22. సో కొడుకు యొక్క ప్రస్తుత వయస్సు ఎంత? ఇప్పుడు x కదా మనం తీసుకున్నది. సన్ యొక్క ప్రస్తుత వయస్సు x 22. ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్ ఇక్కడ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ అండి, సిలాజిజం. సో ఎస్టర్డే ఒక అబ్బాయి కామెంట్లో పెట్టాడు, సార్ ఎయిదర్ ఆర్ ఆప్షన్ సంబంధించినటువంటి సిలాజిజం క్వశ్చన్ ఒకటి ఇవ్వండి అన్నారు. ఎందుకంటే ఎస్టర్డే ఇచ్చినటువంటి క్వశ్చన్లో అబ్బాయి కన్ఫ్యూజ్ అయ్యి, సార్ అది ఎయిదర్ ఆర్ వస్తుంది సార్ అన్నాడు. బట్ అది రాంగ్, అది ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూసుకోమని చెప్పాను. సో అందుకు అడిగాడండి, సిలాజిజం నుంచి ఎయిదర్ ఆర్తో వచ్చేటువంటి ఒక క్వశ్చన్ ఇవ్వండి అని. సో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది, ఒకసారి చూద్దాం.
ఆల్ రేడియోస్ ఆర్ పెన్సిల్స్, సమ్ పెన్సిల్స్ ఆర్ ఫైల్స్ అని ఇచ్చారు స్టేట్మెంట్స్. సో ఫస్ట్ స్టేట్మెంట్స్కి డయాగ్రామ్ వేద్దాం. ఆల్ రేడియోస్ ఆర్ పెన్సిల్స్ అంటే ఫస్ట్ రేడియోస్ ఉండాలి ఇలాగా, తర్వాత పెన్సిల్స్ బయట ఉండాలి. ఆల్ పక్కనేది ఉంటే అది లోపల, పక్కన ఉన్నది బయట. తర్వాత సమ్ పెన్సిల్స్ ఆర్ ఫైల్స్, సమ్ ఉంది కాబట్టి జస్ట్ కొంచెం టచ్ అయ్యేటట్టు ఇలాగా పెన్సిల్తో మాత్రమే టచ్ అవ్వాలండి ఫైల్స్. ఇది బేసిక్ డయాగ్రామ్ కంప్లీటెడ్. ఇప్పుడు క్వశ్చన్స్లోకి వెళ్దాం. నో రేడియో ఈజ్ ఫైల్. నో రేడియో ఈజ్ ఫైల్ అంటే రేడియోకి ఫైల్కి సంబంధం లేదు అంటున్నాడు. యాక్చువల్గా మనకు బేసిక్ డయాగ్రామ్లో అయితే ఈ రేడియోకి ఫైల్కి సంబంధం లేదు. బట్ బేసిక్ డయాగ్రామ్ అనేది జస్ట్ ఒక ఊహాజనిత డయాగ్రామ్, అంతేగాని అది 100% కరెక్ట్ అని కాదు. ఎప్పుడైతే మనకు నో అంటాడో అప్పుడు కంపల్సరీ బేసిక్ డయాగ్రామ్లో కనిపించినటువంటిదే మనకు కరెక్ట్ అని చెప్పకూడదు. సో నో అని ఇచ్చినప్పుడు దానికి ఆపోజిట్గా తీసుకోవాలి. సో చెప్పాను, నో అని ఇస్తే సమ్ అని తీసుకోవాలి, నాట్ అని ఇస్తే ఆల్ తీసుకోవాలని. నో అని ఇస్తే దానికి ఆపోజిట్ మనము సమ్ తీసుకొని ప్రూవ్ చేయాలి, లేదు నాట్ అని ఇస్తే ఆల్ అని తీసుకొని ప్రూవ్ చేయాలి అంటున్నా. మరి ఫస్ట్ ఇక్కడ నో అని ఇచ్చాడు కాబట్టి సమ్ తీసుకోవాలంటే సమ్ రేడియో ఈజ్ ఫైల్ అని మనం ప్రూవ్ చేయగలిగితే, సమ్ రేడియో ఈజ్ లేదా సమ్ రేడియోస్ ఆర్ ఫైల్ అని మనం ప్రూవ్ చేయాలి. అది ప్రూవ్ చేసామంటే వాడు చెప్పినటువంటి నో రేడియో ఈజ్ ఫైల్ అనేది రాంగ్ అని చెప్పొచ్చు. అంటే మనం ఇలా వేయాలన్నమాట. సమ్ రేడియో అంటే ఇది రేడియో ఈజ్ ఫైల్, సమ్ రేడియో ఈజ్ ఫైల్. మరి ఇలా వేస్తే మనకు మిగిలిన స్టేట్మెంట్స్ని వేయలేమా అంటే ఇప్పుడు మనకి ఇలా వేస్తే ప్రాబ్లం ఏమన్నా అవుతుందా? ఒకసారి చూడండి. ఆల్ రేడియోస్ ఆర్ పెన్సిల్స్, ఫస్ట్ ఆల్ రేడియోస్ ఆర్ పెన్సిల్స్ అంటే ఇక్కడ రేడియో ఉంది కదా, దీంట్లోనే మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ వేయాలి. ఆల్ రేడియోస్ ఆర్ పెన్సిల్స్, ఓకే వేసాం. తర్వాత సమ్ పెన్సిల్స్ ఆర్ ఫైల్స్ కూడా వేయాలి. మరి సమ్ పెన్సిల్స్ ఆర్ ఫైల్స్ అంటే పెన్సిల్కి టచ్ అవ్వాలి. మనకి ఇక్కడ టచ్ అయింది చూడండి, పెన్సిల్తో టచ్ అయ్యేటట్టే ఉంది ఆల్రెడీ డయాగ్రామ్. అంటే మనకు సమ్ రేడియోస్ ఆర్ ఫైల్స్ అనేది పాసిబుల్ అవుతుంది. మరి సమ్ రేడియోస్ ఆర్ ఫైల్స్ అనేది పాసిబుల్ అయితే నో రేడియో ఈజ్ ఫైల్ అనేది ఆటోమేటిక్గా రాంగ్ అవుతుంది. అంటే రేడియోకి ఫైల్కి సంబంధం లేదు అంటున్నాడు. సంబంధం లేదని 100% మనం చెప్పకూడదు. బేసిక్ డయాగ్రామ్ నుంచి మనం ఆపోజిట్లో వేసుకొని ప్రూవ్ చేయగాలి. మనం దానికి ఆపోజిట్లో సమ్ వేసుకున్నామంటే నో అనేది రాంగ్ అవుతుంది, సమ్ అనేది ట్రూ అయిందంటే ఇది రాంగ్ అవుతుంది. కాబట్టి ఇది రాంగ్. మరి ఇది రాంగ్ అయిందంటే నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, సమ్ ఫైల్స్ ఆర్ రేడియో. ఇది రాంగ్ అయిందంటే మనం ఏం చెప్పాలి? ఇది కరెక్ట్ అని చెప్పాలి. కానీ మనకు సమ్ ఫైల్స్ ఆర్ రేడియో అన్నప్పుడు మనకు బేసిక్ డయాగ్రామ్లో చూడండి, ఫైల్స్కి రేడియోకి దీనికి మళ్ళీ ఆపోజిట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. నో కానీ నాట్ కానీ ఇస్తేనే ఆపోజిట్ వేసుకొని ప్రూవ్ చేయాలి. నార్మల్గా సమ్ ఆల్ అని ఇస్తే ఏం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. మరి ఇక్కడ సమ్ ఫైల్స్ ఆర్ రేడియో, మరి దీన్ని అప్పుడు ఈ డయాగ్రామ్ని కన్సిడర్ చేయకూడదు. సో ఎందుకంటే మనకి ఇది బేసిక్ డయాగ్రామ్ ఇది. సో దాంట్లో చూసుకోవాలి. సమ్ ఫైల్స్ ఆర్ రేడియో అంటే రేడియోస్కి ఫైల్స్కి సంబంధం ఉంది అంటున్నాడు. కానీ ఇక్కడ మనకి బేసిక్ డయాగ్రామ్లో లేదు. మరి ఇది రాంగ్ అని చెప్పొచ్చా అంటే ఇది సపోజ్ రాంగ్ అని చెప్పామనుకోండి, మనం ఇందాక చెప్పినది ప్రూవ్ చేసినది ఏమి? సమ్ రేడియోస్ ఆర్ ఫైల్స్, సమ్ ఫైల్స్ ఆర్ రేడియో, సమ్ ఫైల్స్ ఆర్ రేడియో, సమ్ రేడియోస్ ఆర్ ఫైల్స్, ఏదైనా ఒకటి. మరి ఈ రెండిట్లో ఇది ప్రూవ్ చేసాం, ఇందాక ఇది రైట్ అని చెప్పి మళ్ళీ తప్పని ఎలా చెప్తాము? చెప్పలేము. సో కాబట్టి ఈ రెండింటిలో ఎప్పుడైనా కూడా ఒక సింపుల్గా అండి, సమ్ము నో అని వచ్చి ఇక్కడ రెండు వర్డ్స్ ఫైల్స్ రేడియో ఉన్నాయి కదా, అలాగా రేడియో ఫైల్ కానీ ఫైల్ రేడియో కానీ ఎలా ఉన్నా ఇక్కడ ఇచ్చిన రెండు వర్డ్స్ సమ్ము నో ఉందంటే మీరు కళ్ళు మూసుకొని ఎయిదర్ ఆర్ అని పెట్టచ్చు. అందుకే ఎందుకంటే ఇది ప్రూవ్ చేసినప్పుడు సమ్ రేడియోస్ ఆర్ ఫైల్స్ అని కరెక్ట్ అయింది అంటే ఇది ముందుగానే కరెక్ట్ అని చెప్పాలి. మనం చెప్పాం ఇది తప్పు అని చెప్పి ఇది కరెక్ట్ అని చెప్తున్నాం, కానీ బేసిక్ డయాగ్రామ్ నుంచి ఇది తప్పు అంటున్నాం. మరి ఇది తప్పు అంటే ఇది కరెక్ట్ అవుతుంది. సో కాబట్టి ఆ రెండింటిలో ఏదో ఒక్కటే కరెక్ట్ అవుతుంది. అందుకే ఎయిదర్ ఆర్, ఈ కేసులో మాత్రమే ఎయిదర్ ఆర్ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ద నంబర్ విచ్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్. సో మనకు నంబర్ సిరీస్ ఇచ్చారండి. సో 14, 25, 47, 91, 179. సో మనకు ఇక్కడ ఇది 4 స్క్వేర్కి దగ్గరగా ఉంది, ఇది 5 స్క్వేర్ ఎగ్జాక్ట్గా, ఇది 7 స్క్వేర్కి దగ్గరగా ఉంది. బట్ ఇక్కడ ఒకటి ఎగ్జాక్ట్గా వచ్చింది, మిగతా వేవే ఎగ్జాక్ట్గా రాలేదు. కాబట్టి ఒకసారి గ్యాప్ చూద్దాం. సో 14కి 25కి డిఫరెన్స్ ఎంత? 11 గ్యాప్. మరి దీనికి గ్యాప్ ఎంత? 22. దీనికి 47కి 91కి 44. మరి దీనికి 9 - 1 17 - 9. సో ఇక్కడ చూస్తే మనకు 11, 22, 44, 88 అంటే డబల్ అవుతున్నది డిఫరెన్స్ అనేది. మరి 88 డబల్ అయితే ఎంత అవుతుంది? 176 అవుతుంది. 80,
160 ఒక 16 176. మరి 179కి 176 కలిపితే సో 355 అవుతుంది. ఆన్సర్ మనకు థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ కూడా నెంబర్ సిరీస్ అండి. 4, 6, 9, 14, 21. సో ఇవి మోస్ట్లీ దగ్గరనే ఉన్నాయండి, గ్యాప్స్ కూడా. ఇక్కడ ఫస్ట్ చూడండి 6 + 4 10 కదా, ఇక్కడ 9 ఉంది అంటే -1 చేశారనుకోండి. మరి 9 + 6 15 -1 చేస్తే 14. మరి ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేశారు, -1 చేస్తారు. మళ్ళీ ఈ రెండింటిని యాడ్ చేశారు, -1 చేస్తే ఇది వస్తుంది. అంటే దానికి ఉన్నటువంటి 2 ప్రీవియస్ నెంబర్స్ ముందు ప్రీవియస్ 2 నెంబర్స్ని యాడ్ చేసి -1 చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. మరి ఇక్కడ చూడండి 14 ఒక 9 23 రావాలి. 23 - 1 ఎంత? 22. కానీ 21 ఉంది. సో కాబట్టి ఆ లాజిక్ రాంగ్, ఎందుకంటే ఇక్కడి వరకు వచ్చింది, ఇక్కడ రాలేదు. మరి ఇక్కడ చూడండి ఈ రెండింటిని యాడ్ చేయండి, 21, 14 35 -1 34 ఆప్షన్ ఉంది. కానీ మరి అది అవుతుందో కాదో తెలియదు, ఎందుకంటే ఇక్కడ మనకి లాజిక్ మిస్ అయింది. 14 9 23 -1 22 కావాలి, 21 ఉంది. సో చాలామంది అలా పెడుతుంటారు, గమనించాలి. ఒకసారి డిఫరెన్స్ చూద్దాం. 4కి 6కి 2, 6కి 9కి 3, 9కి 14కి 5, 14కి 21కి 7. నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది, 3 ఉంది, 5 ఉంది, 7 ఉంది. మనకు 3 5 7 వస్తే 9 కానీ 11 కానీ రావాలి, కానీ ఇక్కడ 2 3 5 7 ఉంది. బాగా గమనించినట్టయితే ప్రైమ్ నెంబర్స్ అండి. 2 ప్రైమ్ నెంబరే, 3 ప్రైమ్ నెంబర్, 5 ప్రైమ్ నెంబర్, 7 ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 9 ప్రైమ్ నెంబర్ కాదు, 9 కాదు ఉండాల్సిన ప్రైమ్ నెంబరు, 11 ప్రైమ్ నెంబర్. 11 అంటే ఎంత? 32 అవుతుంది. 32 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇలాంటివి ఈజీగా ఉంటాయి, కానీ కన్ఫ్యూజ్ చేసి బిగ్గా రాంగ్ ఆన్సర్ పెడతారు, గమనించండి జాగ్రత్తగా. సో సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ జ్యోతిబా పూలేకి సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది? ఫస్ట్ వన్, కుల నిర్మూలన పోరాటం చేసిన తొలి భారతీయుడు. సెకండ్ ఆప్షన్, పూనాలో నిమ్న వర్గాల బాలికల విద్య కోసం మొట్టమొదటి పాఠశాలను ప్రారంభించాడు. థర్డ్ ఆప్షన్, 1888లో ఆయనకు బొంబాయిలో మహాత్మాని బిరుదు ప్రదానం చేశారు. ఫోర్త్ ఆప్షన్, శూద్రులు ఎవరు అనే గ్రంథాన్ని రాశారు. ఈ 4గింటిలో సరికానిది ఏది అంటే ఫోర్త్ ఆప్షన్, శూద్రులు ఎవరైనా గ్రంథాన్ని రాశారు. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాశారండి. సో కాబట్టి జ్యోతిబా పూలేకి సంబంధించినటువంటి గ్రంథం కాదు. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శూద్రులు ఎవరైనా గ్రంథాన్ని రాశారు. నెక్స్ట్ క్వశ్చన్. సో జతపరచండి అని ఇచ్చారు. ఇక్కడ శాసనాలు అవి ఎవరు వేయించారనేటువంటి క్వశ్చన్ ఇచ్చారు. సో పూనా తామ్రపత్ర శాసనము ప్రభావతి గుప్తా. నెక్స్ట్ ఇరాన్ శాసనము భానుగుప్తుడు. మోటుపల్లి శాసనం మొదటి దేవరాయలు. అలహాబాద్ శాసనము సముద్రగుప్తుడు. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ అని బీసెంట్కి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? 4 వాక్యాలు ఇచ్చారండి. మొదటి వాక్యము 1916లో మదనపల్లిలో జాతీయ కళాశాలను స్థాపించారు. సెకండ్, యంగ్ ఇండియా పత్రిక ద్వారా బ్రిటిషర్లను తీవ్రంగా విమర్శించారు. సి, 1917 కలకత్తాలో జరిగిన ఐఎన్సీకి అధ్యక్షత వహించారు. డి, భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన చివరి విదేశీ వనిత. మరి ఈ 4గింట్లో ఏవేవి సరైనవి అంటే సెకండ్ వన్ తప్పండి. యంగ్ ఇండియా పత్రిక ద్వారా బ్రిటిషర్లను తీవ్రంగా విమర్శించారనేది రాంగ్ వన్. అది యాక్చువల్గా గాంధీజీ గారు స్టార్ట్ చేసినటువంటి పత్రిక యంగ్ ఇండియా. సో ఆన్సర్ మనకు ఫోర్త్ వన్. నెక్స్ట్, ఎల్లోరాలో విష్ణువును నరసింహుడిగా చూపుతున్న చిత్రం ఏ రాజుల కాలం నాటిది? 1 చంద్రగుప్తులు, సెకండ్ ఆప్షన్ చందేలుడు, థర్డ్ ఆప్షన్ రాష్ట్రకూటులు, ఫోర్త్ ఆప్షన్ చౌహానులు. థర్డ్ వన్ రాష్ట్రకూటులు. నెక్స్ట్, టెరిషియరీ బొమ్మయ యుగానికి చెందిన బొగ్గు నిల్వలు భారతదేశంలో ఏ ప్రాంతంలో ఉన్నాయి? ఏ చోట నాగపూర్ పీఠభూమి, బి మహారాష్ట్ర, సి పశ్చిమ భారతదేశం, డి ఈశాన్య భారతదేశం. ఇంకా ఇప్పటి వరకు మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో యొక్క పీడిఎఫ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. మోడల్ పేపర్, గ్రూప్ 2 మోడల్ పేపర్ 4ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆన్సర్ మనకు ఫోర్త్ ఆప్షన్ ఈశాన్య భారతదేశం. నెక్స్ట్, క్రింది వాటిలో సరైనది ఏది గుర్తించండి? ఏ, ఇండర్ గార్జ్ కాశ్మీర్లో ఉంది. బి, బైసన్ గార్జ్ పాపికొండల్లో ఉంది. సి, బైసన్ గార్జ్ కృష్ణానదిపై ఉంది.
ఫస్ట్ వన్ అండి, ఏబి కరెక్ట్, సి రాంగ్. ఎందుకంటే బైసన్ గార్జ్ ఉన్నది కృష్ణా నది పైన కాదు, బైసన్ గార్జ్ ఉన్నది గోదావరి నది పైన ఉంది. సో కాబట్టి మనకు ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, ఏబి మాత్రమే కరెక్ట్. నెక్స్ట్ క్రింది వాటిలో సరైనది గుర్తించండి. ఏ కుంచికల్ జలపాతం ఎత్తు 445 మీటర్లు, బి ఇది మహారాష్ట్రలో ఉంది, సి ఇది వారాహి నదిపై ఉంది. ఆన్సర్ థర్డ్ వన్, ఏ మరియు సి. సో ఇది మహారాష్ట్రలో ఉందనేది రాంగ్ వన్. సో కరెక్ట్గా ఎక్కడుందనేటువంటిది మీరు కింద కామెంట్స్లో చేయండి. సో మహారాష్ట్రలో ఉందనేది కుంచికల్ జలపాతం రాంగ్ వన్. మరి ఎక్కడుంది అది కింద కామెంట్స్లో చేయండి. నెక్స్ట్ వన్, లు అంటే ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ అస్సాంలో పోడు వ్యవసాయం, సెకండ్ ఆప్షన్ జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో వీచే పవనాలు, థర్డ్ ఆప్షన్ అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వీచే పవనాలు, ఫోర్త్ ఆప్షన్ ఉత్తర భారతదేశంలో మే జూన్ మాసాలలో వీచే వేడి పొడి పవనాలు. మరి లు అంటే ఏమిటంటే ఉత్తర భారతదేశంలో మే జూన్ మాసాలలో వీచే వేడి పొడి పవనాలు. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ జతపరచండి అని ఇచ్చారు. పంటలు అవి పండించేటువంటి రాష్ట్రాలు, అంటే ఆ రాష్ట్రాలు ఆ పంటని ఎక్కువగా పండించే రాష్ట్రాల్లోని. చూడండి, వరి ఎక్కువగా పండించేది పశ్చిమ బెంగాల్, పత్తి గుజరాత్, చిరుధాన్యాలు రాజస్థాన్, చెరకు ఉత్తరప్రదేశ్. ఆన్సర్ థర్డ్ వన్. నెక్స్ట్ బ్యూరోక్రసీ ద్వారా నిర్వహించబడే నియంత్రణ రకం ఏమిటి? ఏ అధికారులు, బి అనధికారిత, సి ఫార్మల్, డి కోర్ట్. థర్డ్ వన్ ఫార్మల్. నెక్స్ట్ ఉమ్మడి కుటుంబాన్ని సాధారణంగా ఒకే పైకప్పు కింద నివసించే, ఒకే పొయ్యిలో వండిన ఆహారాన్ని తినే, ఉమ్మడిగా ఆస్తిని కలిగి ఉన్న మరియు అసాధారణ ఆరాధనలు పాల్గొనే మరియు ఒకరికొకరు కొన్ని నిర్దిష్ట రకాల బంధువులుగా ఉన్న వ్యక్తుల సమూహంగా నిర్వచించారు ఎవరు? ఏ నిమ్కాఫ్, బి కర్వే, సి కూలీ, డి శ్రీనివా. బి కార్వే. నెక్స్ట్ ది సైకాలజీ ఆఫ్ సోషల్ నార్మ్స్ పుస్తకాన్ని ఎవరు రచించారు? ఏ రాబర్ట్ బియర్డ్స్, బి ఎంఎఫ్ నిమ్కాఫ్, సి ముజఫర్ షరీఫ్, డి డబ్ల్యూజి వోగ్బర్న్. సో మీకు ఇండియన్ సొసైటీ నుంచి ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ, సో 5 సెక్షన్స్ నుంచి మీకు ప్రతి మోడల్ పేపర్లోనూ క్వశ్చన్స్ ఉంటాయండి. డోంట్ మిస్ ఇట్. ఆన్సర్ థర్డ్ వన్ ముజఫర్ షరీఫ్. నెక్స్ట్ పరిసరాల యొక్క వ్యక్తిగత సమస్యలు మరియు సామాజిక నిర్మాణం యొక్క ప్రజా సమస్యల వంటి అంశాలను ఏ సిద్ధాంతం విశ్లేషిస్తుంది? ఏ సోషియోలాజికల్ ఇమాజినేషన్, బి చికాగో స్కూల్, సి సింథటిక్ స్కూల్, డి ఫార్మాలిస్టిక్ స్కూల్. ఏ సోషియోలాజికల్ ఇమాజినేషన్. అది లాస్ట్ క్వశ్చన్. గిరిజన సమాజానికి సంబంధించి క్రింది వాటిలో సరైన ప్రకటన ఏది? ఫస్ట్ వన్, గిరిజన ఆదివాసి అనే పదానికి స్థానికుడు అనే అర్థం. సెకండ్, గిరిజనులకు వారి సొంత భాషలు ఉన్నాయి. థర్డ్ వన్, ఒరిస్సా వంటి రాష్ట్రం 60కి పైగా వివిధ గిరిజన సమూహాలకు నిలయంగా ఉంది. సెకండ్ వన్ 3 కూడా కరెక్ట్గానే ఇచ్చారు. సో ఇదండి గ్రూప్ 2 మోడల్ పేపర్ 4. ఈ పీడిఎఫ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రీవియస్ మోడల్ పేపర్స్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వాటిని కూడా మీరు వాచ్ చేయొచ్చు. సో నేను అప్డేట్ చేసిన వెంటనే మీకు మోడల్ పేపరు వీడియో అప్డేట్ చేసిన వెంటనే మీకు మొబైల్ నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.